ప్రెజెంట్ నితిన్ గారు ఉన్న డౌన్ఫాల్కి తమ్ముడు మూవీ అనేది నితిన్ గారి కెరీర్ని డిసైడ్ చేసే మూవీ మనందరికీ తెలిసిందే. అయితే తమ్ముడు మూవీకి అంత హైప్ లేదు, ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. నితిన్ గారు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తా వచ్చారు, ఈ మూవీయే నాకు ఫైనల్ మూవీ అని. ఈ మూవీ తర్వాత నితిన్ గారికి మంచి లైనప్ ఉంది. ఇంకా ఓవరాల్గా తమ్ముడు మూవీ ఎలా ఉంది, నితిన్ గారికి కంబ్యాక్ అయ్యాలా లేరా, అసలు తమ్ముడు మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీకి మీరు వెళ్ళొచ్చా లేదా అనేది మొత్తం ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తమ్ముడు మూవీ ట్రైలర్ టీజర్లో చూపెట్టారు కదా వాళ్ళు మనకి, తను ఒక ఊరికి వెళ్తాడు, ఆ ఊరికి వెళ్ళాక అక్కడ సమస్యలు ఏంటి అసలు ఊరు వెళ్ళాల్సిన సమస్య ఏంటి, తనకి వాళ్ళ సిస్టర్కి మధ్య ఉన్న గొడవలు ఏంటి, ఇవన్నీ బేస్ చేసుకొని మన తమ్ముడు మూవీ అనేది ఫామ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే నితిన్ గారి నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. నితిన్ గారి నుంచి ఫస్ట్ టైం ఇలాంటి మాస్ మూవీ నేను చూసా అనుకుంటున్నా. ఈ సై ఇవన్నీ కొద్దిగా చూసుకున్నా అవి కమర్షియల్గా మాస్ మూవీసే, కానీ ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీస్ నితిన్ గారి నుంచి నేను ఈ మూవీ చూస్తున్నా. నాకు అంతగా ఎగ్జైట్ అనిపించలేదు నితిన్ గారి నుంచి. ఇంత మాస్, ఇంత హై వోల్టేజ్ యాక్షన్ నాకు ఎందుకో నితిన్ గారికి ఇది సెట్ అవ్వలేదు అనిపించింది. కానీ మూవీ మాత్రం జస్ట్ ఓకేష్గా అనిపించేసింది నాకు. నితిన్ గారి పాస్ట్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెటర్. అంటే ఒక స్టోరీ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, విజువల్స్ వండర్ చాలా బాగున్నాయి. దిల్ రాజు గారికి చాలా అప్రిషియేట్ చేయాలి. దిల్ రాజు గారిని, నితిన్ గారి మీద ఎంత బడ్జెట్ పెట్టారు అంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. మళ్ళీ నితిన్ గారు ఎక్కువ మనీ కూడా తీసుకోలేదు కదా మూవీలో యాక్ట్ చేసినందుకు, దానికి కూడా ఒప్పుకోవచ్చు. నితిన్ గారికి ఇప్పుడు ప్రెజెంట్ డౌన్ఫాల్ కాబట్టి తను మనీ తీసుకుపోవడం. అయితే ఇంకా మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ. ప్రతి విజువల్ వాళ్ళు సూపర్గా చూపెట్టారు. వాళ్ళు ఎంచుకున్న లొకేషన్ అది ఒకవేళ విజువలా లేదా వాళ్ళు గ్రాఫిక్స్ చేశారు అవన్నీ పక్కన పెట్టేస్తే చాలా బాగా చూపెట్టారు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా నీట్గా కలర్ఫుల్గా అనిపించేసింది. నైట్ లొకేషన్స్ అయినా డే లొకేషన్స్ అయినా వాళ్ళు మన విలేజ్లో చూపించడం, ఫైట్ సీన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. దాని తర్వాత నాకు ఫైట్స్ బాగా నచ్చాయి మూవీలో. నితిన్ గారు చెప్పే కదా, నితిన్ గారిని ఆ రేంజ్ మాస్లో నేను చూడలేకపోయా. నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది నితిన్ గారికి ఈ రేంజ్ మాస్. ఇంకా ఓవరాల్గా మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది? ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నితిన్ గారు బాగానే చేశారు, తన ప్రతి మూవీలానే చేసేసారు. ఇది నాకు అనిపించింది. మ్యూజిక్ కూడా నన్ను పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయింది. డైరెక్టర్ వర్కింగ్ బాగుంది. డైరెక్టర్కి కూడా మంచి డీసెంట్ మూవీ అయిద్దేమో అనుకుంటున్నా. నితిన్ గారికి కూడా మంచి డీసెంట్ కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా ఈ మూవీతో. ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.